హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్ట్రీట్ ఫుడ్ అయినా ఈవినింగ్ స్నాక్స్గా మనం ఇంట్లో చేసుకోవడానికైనా చాలా బాగుండే క్యాబేజీ రోల్స్ ఎలా చేసుకుందామో తయారు చేద్దాం. 1.5 కప్కి శనగపిండికి మనం 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులోనే మనం కొద్దిగా వాము, ఒక చిటికెడు బేకింగ్ సోడా, కొద్దిగా కసూరి మేతి, 1 స్పూన్ గరం మసాలా, జీరా పౌడర్ 1/2 స్పూను, 1 స్పూను ధనియా పౌడర్, ఉప్పు సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఇందులోనే మనం కట్ చేసుకున్న 200 గ్రామ్స్ క్యాబేజీని వేసుకొని మంచిగా కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. మనం ఆయిల్ పోసుకోవడం వల్ల మంచిగా క్యాబేజీ అంటుకుపోతుంది పిండికి. ఇందులోనే కొద్దిగా మిక్స్డ్ హర్బ్స్, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఇవన్నిటిని మనం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఆయిల్, మసాలా పేస్ట్ వేసాం కదా, ఇదంతా మంచిగా కలిసిపోవాలన్నమాట. దీంట్లోనే రుచికి సరిపడా కారం, మనం ఎలా అయితే తింటామో, పిల్లలు ఉంటే కొద్దిగా తక్కువ కారం వేసుకుంటాం కదా, అలా మీ రుచిని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి. వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. పొడిపిండే మంచిగా కలిసిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలి. కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ జారుడుగా అవసరం లేదు. ముద్దగా కొంచెం చపాతీ పిండిలా వస్తే సరిపోతుంది. అలా అన్ని గట్టిగా కలపొద్దండి, కొంచెం మెత్తగానే కలుపుకోవాలి. మొత్తం ఇదిగోండి, ఇలా చపాతీ ముద్దలాగా ఇలా సరిపోతుంది. మరి ఎక్కువ జారుడుగా అసలు కలుపుకోకూడదు. ఇలాగే కలుపుకుంటే బాగుంటుంది. లేదు కాదంటే కొంచెం మెత్తగా కలుపుకోవచ్చు. వీటన్నిటిని మనం ఇలా కొద్దిగా పొడుగ్గా, లేదు అనుకుంటే మనకి నచ్చిన షేపుల్లో ఎలా అయినా కానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 300 గ్రామ్స్ ఆయిల్ని మనం బాండీలో పోసుకొని మంచిగా వేడి చేసుకోవాలి. కొద్దిగా కాగిందో లేదో చూసుకోవడానికి కొంచెం చూసుకోవాలి. నూనె బాగా కాలిపోయిందండి. ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజీ రోల్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మధ్యలో చూసుకుంటూ అటు ఇటు తిప్పుకోవాలి, లేదంటే అడుగు భాగం అంతా మాడిపోతుంది. అలా కాకుండా కొంచెం మంచిగా తిప్పేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం మొత్తం వేయించుకోవాలి. చాలా బాగుంటాయండి. ఇదిగోండి, ఇలాగా వేగిపోయాయి. మొత్తం మనకున్న పిండి అంతా కూడా 1 బై 1 ఇలా వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయండి. మనం ఒకసారి చేసి పెడితే పిల్లలు బాగా అడుగుతారు. క్యాబేజీ తినని వాళ్ళని ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా ఈజీగా తినేసేస్తారు. ఇంతేనండి క్యాబేజీ రోల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్